వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. సాధారణంగా అబ్రాడ్లో చదవాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే అబ్రాడ్లో చదవాలి అంటే మెయిన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అక్కడ కెరియర్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ బేస్ ఏమి ఉండాలి, అక్కడ ఎలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కెరియర్ కౌన్సిలర్ శ్రీనివాస్ ఏపూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్. విదేశాల్లో చదవాలి అని చెప్పి చాలామంది కలగంటారు సార్. అయితే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏ ఏ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా అనే డీటెయిల్స్ అనేవి ఇవాళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామా సార్? తప్పకుండా మేడం. సార్, సాధారణంగా మేడం మనకు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ వెళ్ళేది ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ మెజారిటీ. మన ఒక 100 మంది ఈరోజు ఫ్లైట్ ఎక్కుతున్నారంటే మినిమం 80-85 ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో ఉంటారు. అదర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఒక 15-20% మించి ఉండరండి. సో సాధారణంగా ఏంటంటే మనం ఇక్కడ ఒక డిగ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేశాక అయితే అమెరికా లేకపోతే యూకేయో లేకపోతే ఆస్ట్రేలియాయో కెనడాయో అలా మనం వెళ్తుంటాం. ఒక విదేశీ విద్యకు మనం అసలు డిగ్రీ చదువుతున్నప్పుడు మనం వెళ్ళాలి కంపల్సరీగా, నా క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదో కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు అది 4 years కోర్స్ అనుకోండి. ఒక 2 years అయిపోయిన దగ్గర నుంచి కొంత ప్రిపరేషన్ స్టార్ట్ కావాలి మేడం. ఓకే. ఎందుకంటే ఏ యూనివర్సిటీస్ తీసుకున్నా అది ఏ దేశమైనా మీ ప్రొఫైల్ బాగుండాలి. ప్రొఫైల్ బాగుండడం అంటే మీకు డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి, 2 సెమిస్టర్లు ఉంటాయి ప్రతి సంవత్సరం. 4 సంవత్సరాలు అనుకోండి 8 సెమిస్టర్లు ఉంటాయి. 3 సంవత్సరాలు అంటే 6 సెమిస్టర్లు ఉంటాయి. ఏ సెమిస్టర్ మీరు ఆ సెమిస్టర్కి పాస్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీ ప్రొఫైల్కి వెయిటేజ్ ఉంటుంది అక్కడ. ఓకే. చాలా వరకు మనకి ఏంటంటే బ్యాక్లాగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఆ ఎగ్జామ్ అప్పుడు కుదరక రాయకపోవడము, ఎక్కువ మార్కులు వస్తాయని వదిలేయడము. అప్పుడు ఏమవుతుంది, మనం ఒక 4 years కోర్స్ అనుకోండి, మీ దగ్గర 8 మార్క్ లిస్టులు ఉండాలి. ఎందుకు, ఎప్పటికప్పుడు అయిపోతుంది కాబట్టి. కాదు మధ్యలో 1-2 సబ్జెక్టులు ఆగారనుకోండి, మళ్ళీ 2 సర్టిఫికేట్లు పెరుగుతాయి. సో అందువల్ల ఏంటంటే బ్యాక్లాగ్స్ లేకుండా కొంచెం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ సెకండ్ ఇయర్ అయిపోయాక ఒక బ్యాక్లాగ్ ఉంటే క్లియర్ చేసుకుని థర్డ్ ఇయర్ 4th year ఏ రకమైనటువంటి ఫెయిల్యూర్ లేకుండా తీసుకెళ్తే వాళ్ళ ప్రొఫైల్కి వాల్యూ ఉంటుంది. దానివల్ల స్కాలర్షిప్ రావచ్చు, మంచి యూనివర్సిటీ రావచ్చు. ఓకే. సో ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయం అన్నమాట. తర్వాత ప్రిపరేషన్ మనం 2 years తర్వాత ఏంటంటే ఏ దేశం వెళ్ళాలన్నా మనం ఇక్కడ ఇంగ్లీష్ మనదంతా మాతృభాష, భారత భాషలో ఏదో ఒక భాష ఉంటుంది అంతే కదా, తమిళో తెలుగో మలయాళమో. మనం వెళ్ళే కంట్రీస్ అన్నీ ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్స్ వాళ్ళు. చిన్నప్పుడే అంతా ఇంగ్లీష్ తోటే వస్తారు కాబట్టి మీ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనేది ఒక ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుందండి. అది ఇటు IELTS అని ఒక ఫామ్లో ఉండొచ్చు, టోఫెల్ అని ఉండొచ్చు, PTE అని ఉండొచ్చు, డ్యూలింగో అని ఉంటుంది. ఆ పర్పస్ ఏంటంటే టెస్ట్ ఏదైనా ఏ యూనివర్సిటీ అయినా అలా ఇంటర్నేషనల్ స్టూడెంట్ వచ్చేటప్పుడు అలా ఇంగ్లీషు టెస్ట్ని ఒకటి అడుగుతుంది అనమాట అర్హత. దాని ఉద్దేశం ఏంటంటే దానిలో మీ స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, రీడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, 4 areas చెక్ చేస్తారు. పర్పస్ ఏంటంటే మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నారు, ఒక ప్రొఫెసర్ మీకు లెసన్ చెప్తున్నారు, మీకు అర్థమవుతుందా లేదా, లేకపోతే మీకు డౌట్ వచ్చింది మీరు క్వశ్చన్ చేయాలి, మీ స్పీకింగ్ స్కిల్ తెలియాలి. లెసన్ చెప్తున్నారు వినాలి, మీ లిజనింగ్ స్కిల్ తెలియాలి. అక్కడ ఏదో నోట్స్ డిక్టేట్ చేస్తున్నారు రాయాలి, మీ రైటింగ్ స్కిల్ తెలియాలి. సో ఇలా ఈ 4 partsలోనూ టెస్ట్ ఉంటుందండి, IELTS అయినా ఏదైనా. సో మనం అదేంటంటే పూర్తిగా మనం ఇంగ్లీష్ స్పీకర్స్ కాదు, నేటివ్ స్పీకర్స్ కాదు కాబట్టి ఇంటర్నేషనల్గా ఆ IELTS అనే స్కోరు 6.5 ఉంటే సరిపోతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. తర్వాత ఏ విభాగంలోనూ అంటే స్పీకింగ్లో కానీ, రైటింగ్లో కానీ, లిజనింగ్లో కానీ, రీడింగ్లో కానీ దేనిలో కూడా 6 కన్నా స్కోర్ తక్కువ రాకూడదు. అలా ఉంటే ఆ ప్రొఫైల్ మనం విదేశీ విద్య మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేసినా తీసుకుంటుంది. 6.5 ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మీరు అది 7.5 ఉందనుకోండి, అడ్వాంటేజ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే రేపు మీరు పార్ట్ టైం జాబ్కి వెళ్తారు, మీకు ఇంగ్లీష్ స్కోర్ ఉంటే పర్వాలేదు, సర్వైవల్ బాగానే ఉంటుందని మీకు పార్ట్ టైం జాబ్స్ దొరకవచ్చు. సో అందువల్ల ఫస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్ మీద ఫోకస్ చేయాలండి. ఫోకస్ చేసుకుని ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెళ్తారు కాబట్టి వాళ్ళకి GRE అని ఒక టెస్ట్ ఉంటుంది, దానికి నెమ్మదిగా ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటంటే చాలా మంచి యూనివర్సిటీలు కూడా GRE లేకుండా ఇస్తున్నాయి. సో బేసిక్గా GRE ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ టెస్ట్ అయితే కంపల్సరీగా రాయాల్సిందే. ఒక్క యూకేకి అయితే కనుక
ఇంగ్లీష్ టెస్ట్కి ఎగ్జామ్షన్స్ ఉంటాయి కొన్ని. అంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఓ 65% మార్క్స్ ఉంటాయి, అంటే 2 ఏళ్ళు ఇంటర్మీడియట్లో కలిసి ఒక 130 మార్క్స్ ఉంటే ఇటు ఐఎల్స్ లేకుండా యూకే యూనివర్సిటీస్ తీసుకుంటాయి చాలా. ఓకే. అది కూడా మన తెలంగాణ స్టూడెంట్స్కి అయితే రీసెంట్గా వచ్చింది, ఒక 6 months బ్యాకే వచ్చింది. మిగిలిన స్టేట్స్కి ఉంది కానీ మన బోర్డ్ రికగ్నిషన్ కొంచెం లేట్ అయింది అక్కడ. ఓకే. సో ఎలా అన్నా మనం ఆ ఐఎల్స్ ఉంటే ఏంటంటే కొంచెం వెయిటేజ్ ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్న కేసులో కూడా రాయమంటాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక సర్వైవల్ ఎలా ఉందో తెలుస్తుందని రాయమంటాం. సో ఇది ఐఎల్స్ ప్రిపరేషన్కి కూడా కొంచెం వాళ్ళు ఎగ్జామ్ కట్టాక కొంత నోట్స్ అది ఇస్తారు. బయట వాళ్ళకి ఓన్గా ప్రిపేర్ అయ్యగలిగే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. లేకపోతే ఏదైనా ఒక హెల్ప్ తీసుకుని ముందు ఐఎల్స్ బాగా పెట్టుకుంటే, చాలామంది ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ ఐఎల్స్ అనేది జస్ట్ నాకు యూనివర్సిటీలో సీట్ రావడానికే కదా అనుకుంటారు. యాక్చువల్గా మీ ఐఎల్స్ స్కోర్ బాగుంది అనుకోండి, రేపొద్దున మీరు విదేశీ విద్యకి వెళ్ళేటప్పుడు ఒక 20 lakhs 25 lakhs 30 lakhs అయితే బ్యాంక్ లోన్ కానీ వెళ్తారు. అక్కడ కూడా మీ ప్రొఫైల్ బాగుండి బ్యాక్లాగ్స్ లేకుండా మీకు ఐఎల్ స్కోర్ బాగుంటే అందరికీ 13%కి ఇస్తే మీకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తారు. ఓకే. అందులో మీకు రీపేమెంట్ టైంకి చాలా అమౌంట్ కలిసి వస్తుంది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే స్టూడెంట్స్ పాపం తెలియక ముందు అడ్మిషన్ పెట్టేసి అయిపోయింది అనుకుంటారు, అయిపోదు అది. అలా మీరు అక్కడికి వెళ్ళి జాబ్కి వెళ్ళినా కూడా మీ ఐఎల్ స్కోర్ కొంచెం ఉపయోగపడుతుంది అలాగా. ఓకే. సో అందువల్ల సెకండ్ ఇయర్ నుంచి చేసుకుంటే ఒక అటెంప్ట్లో రాలేదనుకోండి, మనకి అటెంప్ట్స్ ఏమి రెస్ట్రిక్షన్ లేదు, ఎటు వచ్చి ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. అటెంప్ట్లో అవసరం అయితే 2 అటెంప్ట్ ఇస్తారు. అయితే గడిచిన 3 సంవత్సరాల్లో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కోవిడ్ వచ్చాక సెంటర్కి వెళ్ళడం కష్టం అవుతుందని ఆన్లైన్ ఇచ్చారు. సో అది ఏంటంటే ఆన్లైన్ ఇస్తే ఇంటి దగ్గర కూర్చొని రాయడం, కొన్ని పిచ్చి ప్రాక్టీసెస్ చేయడం, వేరే అసిస్టెంట్స్ తీసుకుని రాయడం, అట్లా చేస్తే ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీస్ అన్నీ కూడా హోమ్ బేస్డ్ టెస్ట్ని ఆన్లైన్ టెస్ట్ని పెద్ద ఎక్కువ పరిగణలోకి తీసుకుంటున్నా. ఐఎల్స్ లాంటిది ఉందనుకోండి, మీరు అక్కడ సెంటర్కి వెళ్ళాలి, ప్రొఫైల్ అయినా 2 ఎడిషన్స్ ఉంటాయి. ఐఎల్స్ అయితే కంపల్సరీగా మీరు వాళ్ళ సెంటర్కి వెళ్ళి వాళ్ళ కెమెరా ముందు కూర్చొని రాయాలి మీరు. సో వీలైనంత వరకు అలాగా సెంటర్కి వెళ్ళి సెంటర్ బేస్డ్ టెస్టులు రాసుకుంటేనే యూనివర్సిటీ కూడా అడ్మిషన్ ఇచ్చినట్టు మీకు ప్రయారిటీ ఇస్తుంది. ఓకే. తర్వాత జిఆర్ఈ స్కోర్ కూడా ఒకవేళ అవసరం అనుకోండి, ఆ స్కోర్ బాగుంటే అది 340కి ఉంటుంది. మంచి స్కోర్ వస్తే మీకు యూనివర్సిటీ మీకు ఒక ట్యూషన్ ఫీజులో కన్సెషన్ మన స్కాలర్షిప్. తర్వాత సీట్స్ ఇచ్చేటప్పుడు కూడా హైయెస్ట్ జిఆర్ఈ వాళ్ళకి కూడా కొన్ని సీట్స్ అలాట్ చేస్తుందండి యూనివర్సిటీ. ఇటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా కలిసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ 4-5 యూనివర్సిటీలు అప్లై చేస్తారు. తర్వాత కాస్ట్ చూసుకోవాలండి. అమెరికాలో మనం టాప్ యూనివర్సిటీస్ కొడితే ఎక్కువ ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే వాళ్ళకి ఏం గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఉండదు. టోటల్గా వాళ్ళ రెవెన్యూ అంతా కూడా మనం ఫారినర్స్ పే చేసే ట్యూషన్ ఫీజు తోటి సర్వైవల్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని వాళ్ళ స్టేట్ యూనివర్సిటీలు పబ్లిక్ యూనివర్సిటీలు ఉంటాయి, ఫండింగ్ ఉంటుంది అక్కడ. సేమ్ కోర్సు మీకు ఇక్కడ 45 lakhs అయితే ఇక్కడ 20 lakhsకే అవ్వచ్చు. రెప్యుటేషన్లో తేడా ఏముండదు. సో అక్కడ మీరు రావాలంటే కొంచెం ఈ స్టాండర్డ్స్ అన్ని సర్టిఫికెట్స్ ఇవన్నీ బాగుంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు అనమాట. కాదు కొంతమంది బ్రాండ్ కోసం వెళ్తారు. ఇప్పుడు ఎంబీఏ కొంచెం మంచి బ్రాండ్కి వెళ్ళారనుకోండి, దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 1,40 lakhs కూడా ఉంటుంది ఫీజు. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు, మీ మళ్ళా ఈ అకామిడేషన్ అది కాకుండా. సో అది ఇక మన చాయిస్ అండి. అక్కడ 20 lakhs తోటి చదువుకోవచ్చు మంచి యూనివర్సిటీలో, 40 తోటి చదువుకోవచ్చు, 1 crore తోటి చదువుకోవచ్చు. సో బ్రాండింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మన దగ్గర ఏంటంటే మన బ్రాండింగ్కి వచ్చి ఇటు ఐఐటి ఐఐఎంలు అన్నామంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ పర్వాలేదు, మనకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ గవర్నమెంట్ ఎంతో కొంత సపోర్ట్తో నడుస్తాయి. సో ఇక్కడ మన ప్రైవేట్ యూనివర్సిటీస్ బయటకు వెళ్ళేటప్పటికి ఉంటుందిగా, ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా స్కాలర్షిప్ రావడానికి ప్రయత్నం చేయాలంటే ప్రొఫైల్ మంచిగా ఉంచుకోవాలి. ఉంచుకుని ఈ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నట్టుగా రీచ్ అవ్వచ్చు. అంటే కొంతమంది ఏంటంటే ఏదో వచ్చిందని వెళ్ళిపోతుంటారు. తర్వాత మనం ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా జెన్యూన్గా ఉండాలి, మన స్కోర్స్ జెన్యూన్గా ఉండాలి. ఎందుకంటే యూఎస్ ఇంటర్వ్యూలో మనం చిన్న తప్పు చేసినా తెలిసిపోతుంది వాళ్ళకి. మీరు ఇవాళ యూఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అనుకోండి, మీ ఫేస్బుక్ మీ వాట్సాప్ అన్నీ చెక్ చేస్తారు, మీ యాక్టివిటీస్ అనేవి చెక్ చేస్తారు. వాట్సాప్ కూడా చెక్ చేస్తారు మేడం. కీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ కీస్ ఉంటాయి, సెక్యూరిటీ కీస్ ఉంటాయి, చెక్ చేస్తారు. కొద్దిమంది పిల్లలు ఏదన్నా రాంగ్ వేలో వస్తే అందులో పెట్టారనుకోండి,
నేను ఇలాగా ఈ స్కోర్ నాది కాదు, అది కూడా చూస్తారు వాళ్ళు. ఆహా, ఓకే. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను డిలీట్ చేశాను అనుకుంటారు, డేటాబేస్ నుంచి వెళ్ళదు అది. సో అందువల్ల ఏంటంటే మనం ఎంత హానెస్ట్గా ఉంటాయి, ఎంత ఇంటిగ్రిటీతో ఉంటే అంత మంచిదండి మనం ఇచ్చే సర్టిఫికేట్ కానీ. ఎందుకంటే రేపన్న రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే, జరిగింది గడిచిన 4-5 సంవత్సరాల్లో అలాగా ఎవరో కన్సల్టెంట్ చేసిన తప్పుతో స్టూడెంట్స్ పనిష్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 year తర్వాత పట్టుకొని వెనక్కి పంపించేసిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఎక్కువ కాస్ట్ తోటి లింక్ అయి ఉంది. ఆ కుటుంబంలో ఒకరు వెళ్తే ఆ కుటుంబం కొంచెం ఏదో వాళ్ళు డెవలప్ అవుతారనే కదా. అలాంటి దగ్గర మనం ఇంకో దేశం మన దేశం విడిచిపెట్టి ఇంకొక కంట్రీకి వెళ్తున్నప్పుడు 100% ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి, 100% సిన్సియర్గా ఉండాలి. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడేది స్టూడెంటే. ఏది ఫేక్ డాక్యుమెంట్ కానీ అట్లాంటివి లేకుండానే వెళ్ళాలి. ఒక అడ్మిషన్ లేట్ అయినా పర్వాలేదు. సార్, చివరిగా ఇప్పుడు యుఎస్ వెళ్ళాలి అనుకునే విద్యార్థులకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఒకటే మేడం, మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు ఒకటి, అది మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే చూసుకుంటే ఏం బ్యాక్లాగ్స్ లేకుండా తీసుకెళ్ళిపోవడం ఒకటి. తర్వాత వాళ్ళు కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఒక కోర్స్ చేయాలి నేను, ఆ కోర్స్ ఎక్కడ బాగుంది, క్యూఎస్ రేటింగ్స్ అని ఉంటాయి, అలాంటివి కూడా ఒకసారి రేటింగ్స్ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు యూనివర్సిటీ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనకు యాక్సెప్టెన్స్ రేట్ అని ఒకటి ఉంటుంది, కంప్లీషన్ రేట్ ఒకటి ఉంటుంది. అంటే ఎన్ని అప్లికేషన్ వస్తే అంత పర్సెంటేజ్ యాక్సెప్టెన్స్ ఉంది. కంప్లీషన్, కొన్ని కంప్లీషన్ చూస్తే 20% ఉంటాయి, అంటే 100 మంది అయితే 20 మంది కంప్లీట్ చేస్తారు. అంటే అంత డిఫికల్టీ లెవెల్ ఉంటుంది, అది లోడ్ నేను బేర్ చేయగలనా లేదా. సో ఈ చేసుకుంటూ ఆ యూనివర్సిటీకి ఏ స్కోర్స్ కావాలి, ఎక్కువగా మన అకాడమిక్ స్కోర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, అదర్ స్కోర్స్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా. కొన్ని యూనివర్సిటీలు ఏంటంటే మీరు సోషల్ సర్వీసు లేకపోతే స్పోర్ట్స్ ప్రొఫైల్స్ ఉన్నాయనుకోండి, మంచి స్కాలర్షిప్ వస్తుంది. సో అవన్నీ కొంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కొంత వాళ్ళు చెక్ చేసుకుని ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటే ఫైనల్ ఇయర్ వచ్చేటడికి వాళ్ళు నిజంగా ఓవర్సీస్ వెళ్దాం అనుకున్నప్పుడు ఆ నోట్బుక్ ఒకసారి ఓపెన్ చేసి చాలు, బ్రౌజ్ చేసిందే మళ్ళీ బ్రౌజ్ చేయాలంటే టైం వేస్ట్ కదా. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే జాగ్రత్తగా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది మేడం. వాళ్ళ వల్ల ఒక 4-5 జనరేషన్ బాగుపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా వాళ్ళ కోసం తెలియజేశారు. నమస్కారం అండి. నమస్తే.